వాన వరదైంది, బతుకు బరువైంది, నిలువు దోపిడీ అయింది, దిక్కుతోచని పరిస్థితికి తెచ్చింది. అరెకరం సన్నకారు రైతు నుంచి 25 ఎకరాల ఆసామి వరకు తేడా లేకుండా కొట్టేసింది. ఉన్నదంతా పోవడంతో రైతన్నలు రోడ్డున పడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కో ఊరిది ఒక్కో సమస్య, తీరని వ్యధ. సర్కారు ఆదుకోకపోతే ఏం చేయాలి అన్న బాధ. ఆంధ్రప్రదేశ్ లో బుడమేరు బాధితులు లక్షల మంది, తెలంగాణ జిల్లాల్లో అలుగు దెబ్బకు పొలాలు కోల్పోయిన వారు కొంతమంది. ఏదైనా సరే భారీ నష్టమేనని చెప్పేందుకు సందేహించకూడదు. వర్షాలు మొదలై ఎన్ని రోజులైందో చెప్పేందుకు కాసేపు ఆలోచించుకోవాల్సిందే. 2 రోజులు భారీ వర్షాలు, ఆపై రోజు అడపదడప వానలు తప్పడం లేదు. తెలంగాణలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగు పారుతూ ఉండడంతో రేయింబావళ్లు కష్టపడి పండించుకున్న పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం వెంగళాయపల్లి గ్రామ సమీపంలోని గోని చెరువు అలుగు పారుతుంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అలుగు పారడంతో పాటు ఎంజీకేఎల్ఐ కాలువ నీళ్లు వాటికి తోడయ్యాయి. గోని చెరువు అలుగుతో 100 ఎకరాల వరి పంట నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇది అలుగు వేయడం వల్ల మాకు నీళ్లు మళ్ళీ బండ్లు పోవడానికి, పశువులు పోవడానికి, మనుషులు పోవడానికి రైతులకు చాలా ఇబ్బంది అయింది. అలుగు కూడా అయిపోయింది. మాకు అలుగును తగ్గియాలి. అలుగు తగ్గిస్తే మాకు బాట కావాలి. ఎక్కడన్నా మంగళపల్లె వరకు పోవాలండి. అగ్నపల్లె నక్సబాట అయింది. మాకు రైతులకు చాలా ఇబ్బంది అయింది. మాకు బాటలు లేవు, సమస్యలు ఇబ్బంది అయింది. కలెక్టర్ కూడా మేము 4 సార్లు పెట్టినాం. ఇదికి వస్తున్నారు, పోతున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం అలుగును తగ్గిస్తూ మాకు బాట రావాలి. మాకు వెంగళాపల్లె కంటే ఆకునాపల్లె వరకు బాట ఉండాలి. రైతులకు బాట లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గోని చెరువు పాత అలుగు ఉన్నప్పుడు వర్షపు నీరు, కాలువ నీరు ముందుకు వెళ్లిపోవడం జరుగుతుండేది. కానీ అలుగు ఎత్తు పెంచడంతో వర్షపు నీరు, కాలువ నీరు వెనకకొచ్చి చెరువు పై భాగంలో ఉండే 100 ఎకరాల వరి పంట పొలాలు నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలుగు పారడంతో పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం నిలిచిపోయిందని రైతులు తెలిపారు. అలుగుతో పంట పొలాలకు కూలీలను తీసుకుపోవాలంటే, పంటలకు పిండి సంచులు, ఎద్దుల బండ్లు పోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఈ గోంచేరు ముందర అలుగు ఎక్కువ పెంచడం వల్ల మాకు 2 పంటలు పడుతుంది. అట్లయితే ఒకటే పంట అయింది. కాలువ నీరు అనంతరంగా ఇడుస్తున్నారు. ఇడిచి మాకు ఒక్క పంటకే నష్టం అవుతుంది. 50 ఎకరాల ఆసరా నష్టం అవుతుంది. 50 మంది ఆసరా ఉండరు దీని కింద. కలెక్టర్ ఇంతకుముందు కలెక్టర్ కిందకి పోయినాం. ఆయన ఊరికి ఏమంటలేరు. 3 ఏళ్ళ సర్వే చేపిస్తాం అంటున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. బాట కూడా ఇబ్బందిగా ఉంది. అంతా పిటి సంచులు రానికి కానీ, కూలీలు రానికి, ట్రాక్టర్లు రానికి అంత ఇబ్బందిగా ఉంది మాకు. కొత్తగా నిర్మించిన చెరువు అలుగు ఎత్తు తగ్గించాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో పంటలు మునిగిపోయి లక్షల్లో నష్టం వాటిల్లిందని వాపోయారు. ఇక్కడ ఉన్నటువంటిది ఈ యొక్క అలుగు హైట్ అనేది తగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు అనేది మంచిగా ఉంటది. ఇక్కడ ఇంకా రావడానికి కూడా రైతులు, కూలీలు గాని, పంట పొలాలు గాని, ట్రాక్టర్లు గాని ఏమన్నా రావడానికి కూడా దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ యొక్క పరిస్థితిని 2-3 సార్లు కలెక్టర్ దగ్గర కూడా తీసుకెళ్లినాము. వాళ్ళు ఎలాంటి పరిష్కారం అనేది లేదు. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అంతే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి వాటికి సమస్యకు పరిష్కారం అనేది లేదు. ఈ యొక్క అలుగు అనేది హైట్ తగ్గించి మాకు రైతులకు నష్టం జరగకుండా చూస్తే, ఎలాంటి వరదలు వచ్చినా కూడా, అనుకోకుండా వచ్చినా కూడా మాకు ఎలాంటి రైతులకు నష్టం అనేది జరగకుండా ఉంటది. అలాగే మాకు చేన్లకు రావడానికి కూడా దారి కూడా అట్లాగే కల్పించినట్టయితే బాగుంటది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తగా నిర్మించిన అలుగు తగ్గించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.